फायर गिर रहा है, मर जाओगे फिर। क्या फायर हो रहा है इधर, बंदूक गोली अच्छा। चल रही है यहाँ पे बम। फायरिंग। हाँ, तो लोकल वाला की जान की कीमत नहीं, आपका जान की कीमत। क्या काम करते हो आप? कितने जोन में आ गए आप? अच्छा, इसको क्या करें आगे जाना दे। ये मर गया రోడ్డు మీద నుంచి అట్లా సైడ్కి అయితే ఒక కర్రతో అయితే నెట్టాను. సో ఇదిగోండి, మనం ఇక్కడ ఒక లంచ్కి అయితే ఆపినాము. ఇది వచ్చి చానా మసాలా అంట, అంటే బఠానీల కర్రీ. ఇది ఆనియన్, ఇది వచ్చి 3 రోటీ, 3 బటర్ రోటీ. నూనె మాత్రం పొంగి పొరలతో ఉంది దీంట్లో. ఒక 4 బటర్ రోటీ, ఒక చానా మసాలా, మొత్తం బిల్లు 200 అయితే అయింది. 2 వాటర్ బాటిల్స్తో కలిపి. ఏం లేదు కానీ ఏదో ఆకలికి తినాలా. సో ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న విలేజ్ అయితే ఉంది. ఇక్కడికి పక్షులు అనేది వలస వస్తాయి. దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీస్ కూడా అయితే ఉన్నాయి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో. నా పక్షులు అయితే ఈ టైంలో ఉంటాయి అని అయితే చెప్పినారు. भाई इधर वो पक्षी आया ना, आप जाओ आगे थोड़ा, आगे पहला ब्रेक करे, पहले के रस्ते यूं घूम जाओ. ठीक है, थैंक यू भैया. कहाँ से आप? आंध्र प्रदेश से. ఏపీ. అదేదో హిందీలో రాసినారు, మనకేం అర్థం కాలే. ఏం ఏడుకు వచ్చినాం మనం? ఏడుండారా? ఓ అబ్బా, ఓడేదో కొన్ని ఉండేవి. ఏడ కూడా ఉండయా? కొన్నే ఉండేది, ఎక్కువ ఏం లేవు. ఇగోండి, ఇవి పక్షులు మన కోసం ఎగురుకుంటూ వస్తూ ఉండే. ఇవి యాక్చువల్గా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇక్కడేమో తక్కువ ఉండే ప్రజెంట్. मंसूर हिमांशु, मैं आंध्र प्रदेश से. वही है इधर है. अच्छा, ఈడొంది పైన చూపిస్తారా అంటున్నాడు. ఓకే, ఈ సైజులు ఎట్టున్నాయంటే ఒక్కొక్కటి నెమలి అంత సైజులు ఉన్నాయి. ఈ పక్షుల పేరు డిమోసెలిక్ క్రేన్స్ అనమాట. ఇవి ఒక వలస పక్షులు. ఇవి మనకి మెయిన్ గా కజకిస్తాన్, మంగోలియా ప్రాంతాల్లో అయితే ఉంటాయి. ఆ ప్రాంతంలో చలికాలం స్టార్ట్ అయితే వీటికి అక్కడ ఫుడ్ గానీ ఉండేదానికి కానీ చోటు ఉండదు. అందుకని అవి ఏం చేస్తాయంటే దక్షిణం వైపు అయితే ప్రయాణించుకుంటూ వస్తాయి అనమాట. అలా వచ్చిండేటివి ఈ పక్షులన్నీ. ఇవి ఇలా వచ్చేటప్పుడు దాదాపు 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయాలను అయితే క్రాస్ చేసుకుని వస్తాయి. అందుకే ఇవి ఇంత ఫేమస్ ఇక్కడ. ఈ విలేజ్ కి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 నుంచి 30,000 పైగా అయితే ఈ పక్షులు అనేటివి ఇక్కడికి వస్తాయంట. కానీ వీటి సంఖ్య అనేది ఫస్ట్ లో అయితే ఇంత ఎక్కువగా అయితే లేదు. 1970లో ఏం జరిగిందంటే ఈ విలేజ్ లో ఉన్న జైన్లు ఇక్కడ ఉండే పక్షులకి కొంచెం దానా అనేది వేస్తా ఉండేవాళ్ళు. పావురాలు అట్లాంటి పక్షులు అయితే వచ్చి తింటాయని. అలా అప్పట్లో చాలా తక్కువ సంఖ్యలో అయితే ఈ పక్షులు వచ్చి ఈ గింజలను అయితే ఇక్కడ తినేవంట. కానీ రాను రాను వాటి సంఖ్య అయితే క్రమంగా పెరుగుతా పోయింది. అలా ఈ ప్రాంతానికి పర్టికులర్ గా రావడానికి కారణం అదనమాట. ఈ పిల్లోడు ఈ విలేజ్ లోనే ఉంటాడు. ఇక్కడ ఈ పక్షులు చూసేదానికి వచ్చే వాళ్ళకి టూర్ గైడ్ లాగా అయితే హెల్ప్ చేస్తా ఉంటాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 50-100 అయితే అడుగుతా ఉంటాడు. మనం కూడా కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పిల్లోడు చెప్పింది ఏంటంటే దీపావళికి ముందు చాలా పక్షులు అయితే ఉన్నాయంట. కానీ దీపావళికి ఆ సౌండ్స్ కి అయితే చాలా వరకు పక్షులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అని అయితే చెప్పుకొచ్చాడు ఈ పిల్లోడు. ఓకే బాయ్. కీచన్, ఇది కీచన్ అనమాట ఊరు. ఈ ఊర్లో ఒక చిన్న చెరువు లాగా ఉన్నాయి. ఆ చెరువుల దగ్గరకు అయితే మనకి ఈ పక్షులు అనేటివి వస్తుంటాయి. ఈ పక్షులను చూసుకొని ఇక్కడ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అదేంటంటే మన ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసిన ప్రాంతము పోఖ్రాన్ అనమాట. ఇదిగోండి ఈ బస్సు జైసల్మీర్ డిపో అంట. భలే ఉంది జైసల్మీర్ డిపో బస్సు, గవర్నమెంట్ది. బ్లూ లైనా? ఇక్కడ లైన్లు ఉంటాయి ఏంది? మన మెట్రో లాగా ఇక్కడ బస్సులకు కూడా లైన్లేమో. ఈ రోడ్డు చాలా డేంజర్ ఇలా ఉంటే. ఎందుకంటే మనకు తెలియకోకుండా మనమే స్పృహ కోల్పోయే ఛాన్స్ ఉంది ఇట్లాంటి రోడ్లలో, లేదంటే నిద్రపోయే ఛాన్స్ ఉంది.
చక్కగా ఉంది, పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు. అది కాక ఎండ బాగా, అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఆటోమేటిక్గా మైండ్ అనేది స్లో అయిపోతుంది. అంటే మైండ్ పని ఉండదు కదా, చక్కగా ఉండే టైంకి మైండ్ అనేది పనే ఉండదు. ఇంకా మైండ్కి పని లేకపోతే నిద్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇండియాలో ఫస్ట్ ఆటం బాంబ్ టెస్ట్ చేసిన ప్లేస్ ఇదే. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇదంతా ఊర్లు ఉండేది, పోఖ్రాన్ ఊరు. ఇక్కడ నుంచి ఒక ఇట్లా లోపలికి ఉంటుంది అనమాట. మనకి అక్కడికి యాక్చువల్గా అలౌ లేదు. మనకి ఇక్కడ నుంచి ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది. ఈ ఏరియాలో అనమాట వాళ్ళు టెస్ట్ చేసింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడంతా ఫెన్సింగ్ ఉంది లోపల పోయేదానికి. ఇక్కడ నుంచి చాలా లోపలికి ఉంది అది. ఈ విధంగా అయితే ఉంది చూడండి, ప్లెయిన్ ల్యాండ్. ఇదేందో పైప్ లైన్ ఏదో వేస్తున్నారు వీళ్ళు వాటర్కి, చాలా దూరం నుంచి వస్తుంది పైప్ లైన్. అది ఎక్కడికి పోతుందో. KM 048 అదా అంటే ఇదిగోండి. ఇప్పుడు మనము వెళ్తున్న డైరెక్షన్లో పాకిస్తాన్ అయితే వస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనం ఏదైతే రూట్ వెళ్తున్నామో ఈ రూట్లో చక్కగా పోయి ఇంకా డైరెక్ట్ మనకి రోడ్ ఏం లేదు. ఇంకా ఆల్మోస్ట్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి జైసల్మేర్కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది, అంటే చక్కగా పోతే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము వెళ్తున్న రూట్లో నుంచి ఇట్లా లెఫ్ట్ దగ్గర కట్ అవుతుంది. అక్కడ కట్ అయితే ఇంకా డైరెక్ట్ మనకి జైసల్మేర్ వచ్చేస్తుంది దగ్గరలోనే. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మనం ఏదైతే లెఫ్ట్ అని తీసుకోవాలనుకుంటున్నామో ఇక్కడి నుంచి, దీనికి ప్రాపర్ రోడ్ అంటూ లేదు. మ్యాప్లో చూస్తే మొత్తం అంతా ఇసకిసగ్గా ఉంది. ఇప్పుడు ఇదేమో గూగుల్ మ్యాప్స్ ఏమో రూట్ ఉంది పోవచ్చు అని అయితే మనకి చూపించింది. సో అదనమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఏదో ప్రయోగం చేయబోతున్నాం మొత్తానికి. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. ఏడేందో రాస్తున్నారు. సన్సెట్ అయిపోతూ ఉంది. చీకటి పడే లోపల ఎక్కడికో దగ్గరకి చేరుకోవాలి. सीधे जाओगे ना, हाँ बद्री होगा, हाँ बद्री से सीधे मिलेगा। नहीं रास्ता है ना, जा सकते बाइक जा सकते. ठीक, थैंक यहाँ से 21 किलोमीटर है बद्रिया, ये है ना मंदिर. मंदिर. उस मंदिर तक जाओगे, मंदिर के बाद सीधा वहाँ से रोड मिलेगा. ठीक है, थैंक यू. పోవచ్చంట. ఇక్కడ చూస్తే అన్ని మట్టితో కట్టుకోమంటారు ఇల్లు, సూపర్ ఇల్లు. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఏదో వస్తుందంట, ఆ టెంపుల్ దగ్గర నుంచి పోవచ్చు అని అయితే ఇచ్చున్నాడు. చూద్దాం. ఇది మాత్రం ఈ రోడ్డు కంటిన్యూగా అయితే లేదు. మ్యాప్లో చూపించిన దాని ప్రకారము ఈ రోడ్డు ఈ విధంగా అయితే లేదు, తేడాగా ఉంది. కానీ ట్రై చేద్దాం. ఇది ఈ రోడ్డు పరిస్థితి నాకు మ్యాప్లో ఈ విధంగా కనిపిస్తుంది పైనుంచి. స్లోలీ మనకి టైం వచ్చి కరెక్ట్గా ఇప్పుడు 4:15 అయింది కదా. ఇంకొక 6 దాకా మనకి టైం ఉంది. ఈ 6 లోపల మనం ఈ ఇసుకలో నుంచి బయటపడాలి. మన ఇంజిన్ కూడా హీట్ ఎక్కిపోయింది అయ్యా. ఓయ్ కుమ్ముకొని నా మీదకి వస్తారేంది మీరా? పక్కరా, కొంచెం పక్కరా. ఓరైనా సచ్చినాం ఎక్కడికే.
మిగతా అంతా ఇట్లాగే ఉంటుందా? బాగానే ఉంటుందా? ఉఫ్. ఇక్కడ రోడ్డు అంటూ ఏం లేదు, ఇదే రోడ్డు. నేను మ్యాప్లో చూసిన కరెక్టే, మనకి మట్టి రోడ్డు ఇదంతా. మామూలుగా ఆ తార్ రోడ్డు అక్కడ దాకా వచ్చింది, అక్కడ ఎండ్ అయిపోయింది. కానీ బళ్ళు బాగా తిరుగుతున్నట్టున్నాయి ఈ ఏరియాలో. హైలైట్ అసలు ఇది. బా ఏడకు వచ్చినారు రే, కంప్లీట్గా ఏడో నిర్మానుషమైన ప్రాంతంలోంచి వస్తూ ఉన్నాం మనం. ఈ రోడ్లో కార్లు అయితే తిరుగుతూ ఉన్నాయి. అంటే నాకు తెలిసి వీళ్ళు లోకల్ వాళ్ళు అనుకుంటా, గుంపులుగా పోతూ ఉంటారు కారుల్లో. సో కార్లు పోతున్నాయంటే మన బైకులు కూడా పోవచ్చు అని అర్థము. ఇప్పుడే మ్యాప్ అయితే చెక్ చేసిన, కరెక్ట్గా మిడిల్ అయితే ఉన్నాము. ఏంది నాకు పోటీ వస్తుంది మీద. ఇది ఆడాడాడాడా ఇసుక ఎక్కువ ఉంది. ఫాస్ట్ పోయినామంటే కిందకి తోసేస్తూ ఉంది. మొత్తానికైతే మంచి అడ్వెంచర్ ఈ రోడ్డు మాత్రం. అది కూడా అడవిలో ఉంటే మామూలుగా ఉండదు. పెద్దది దాని వెనక అదిగోండి పిల్లది, చిన్న పిల్ల. ఇక్కడ కొంచెం దూరం పోయినామంటే మామూలుగా తార్ రోడ్ వచ్చేస్తూ ఉంది. ఆ తార్ రోడ్లో పోయినామంటే ఇంకా మనల్ని ఎవడు ఆపేదే లేదు. మిలిటరీ. आप लोग कहाँ से आ रहे हो? आप किसका है? मैं आंध्र प्रदेश का। इधर कहाँ से आ रहे हो? इधर वो रास्ता है ना, हाँ, वो रास्ते से ऐसा आया। इधर घूमने के लिए आए? आओ, आप अकेला आ रहे हो? अकेला जैसलमेर को जाएगा। जैसलमेर? तो इस रास्ते में क्यों आया? उधर तक आया, उधर से ऐसा रूट पकड़। इसके अंदर से आ गया? हाँ। फायर गिर रहा है, मर जाओगे फिर। क्या फायर हो रहा है इधर? बंदूक गोली अच्छा। चल रही है यहाँ पे बम फायरिंग हाँ इधर है? हाँ। अच्छा, वो लोकल बोला ऐसा जा सकते बोला, उधर लोकल वाला। लोकल वाला की जान की कीमत नहीं, आपका जान की कीमत। क्या काम करते हो आप? यूपी से आ रहे हो? एपी से, आंध्र प्रदेश। रेस्ट्रिक्टेड जोन में आ गया आप। अच्छा, इसको क्या करें? आगे जाना दो, आगे जाना, फिर हर कोई रुकता रहेगा। हाँ ठीक है, आगे सीधा ही रोड इसलिए चलना। जीपीएस से चल रहे हो? हाँ, जीपीएस से। इधर से जैसलमेर को जाएगा। ठीक है, मेन रोड में चल रहे हो? मेन रोड में। पूरा आर्मी ट्रेनिंग एरिया है। अच्छा, यहाँ पे फंस जाओगे, बुरी तरह से बम गिर रहा है, कहीं ब्लास्ट हो रहे, सबसे चित्रा हो जाओगे। ठीक है, जाओ। ठीक है ठीक है। ఇక్కడ ఏం జరిగిందంటే మనం ప్రజెంట్ ఉండేది మిలిటరీ ట్రైనింగ్ ఏరియా, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇది ఎందుకు రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఈ ఏరియాలో మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఫైరింగ్ అట్లాంటివి. మరి ఈ ఏరియా ఎంత డేంజర్ అయినప్పుడు ఈ లోకల్ వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు అని నేను ఇక్కడి నుంచి జైసల్మేర్కి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూస్తే అప్పుడు అర్థమైంది. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పల్లె మీదకి అయితే వచ్చినాం కదా, ఆ పల్లెలో ఒక అతన్ని ఈ రూట్ మనం జైసల్మేర్కి పోవచ్చా అని అడిగితే అతను పోవచ్చు అని చెప్పినాడు. కానీ అతను ఒక హింట్ చెప్పినాడు, ఈ పోయేటప్పుడు ఒక టెంపుల్ అయితే వస్తుంది, ఆ టెంపుల్ మీదకి అయితే జైసల్మేర్కి పోవచ్చు అన్నాడు. కానీ మనం
వచ్చిన రూట్ లో ఎక్కడ కానీ టెంపుల్ అనేది కనపడలా. ఆ టెంపుల్ ఎక్కడ ఉందా అని మళ్ళీ మ్యాప్ లో ఎతికితే మనం వస్తున్న రూట్ లో అది యాక్చువల్ గా రైట్ సైడ్ కి ఉంది ఆ టెంపుల్ అనేది. మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము, అందువల్ల ఈ ఏరియాలోకి వచ్చినాము, మిలిటరీ ట్రైనింగ్ ఏరియాలోకి. ఈ లెఫ్ట్ టర్న్ ఎందుకు తీసుకున్నాము అంటే ఈ గూగుల్ మ్యాప్ ఈ విధంగా చూపించింది అనమాట. కానీ ఈ లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రూట్ లో వచ్చి అక్కడి నుంచి రైట్ తీసుకొని ఆ టెంపుల్ మీదుగా అయితే జైసల్మేర్కి వెళ్తున్నారు. అది యాక్చువల్ గా టెంపుల్ మీద పోతే ఇంకా చాలా షార్ట్ కట్ అనమాట. నన్ను ఈ ఏరియాలో వీళ్ళిద్దరు ఆపేదానికన్నా ముందు ఇంకా చాలా మంది అయితే కనిపించినారు మిలిటరీ వాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఆపలేదు, వీళ్ళిద్దరు ఆపినారు. వీళ్ళతో మాట్లాడి మనం బయలుదేరిన తర్వాత కూడా చాలా మంది కనిపించినారు, కానీ వాళ్ళు కూడా అయితే ఎవరు ఆపలేదు. మళ్ళీ మనల్ని అయితే గేట్ దగ్గర అయితే ఆపడం జరిగింది. ఇతనితో మాట్లాడేటప్పుడు అర్థమైంది ఏంటంటే మనల్ని ఇద్దరు ఆపినారు కదా, వాళ్ళే ఇతనికి అయితే ఫోన్ చేసినారంట. ఇతనికి ఫోన్ చేసి ఇతను వస్తాడు కొంచెం అట్లా భయం చెప్పి పంపించాను అయితే ఇతనికి చెప్పినాడంట. కానీ ఇతను మాత్రం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి మనతో అయితే పంపించడం జరిగింది. नेटवर्क काम नहीं है, मैप भी थोड़ा गलत कर देता है। हाँ दूसरा बंदा फंस जाता है। आंध्र प्रदेश, हाँ हाँ नेल्लूर, नेल्लूर, हाँ जैसलमेर को घूमने जा रहे हो क्या? हाँ खाली घूमने को। ठीक है, థ్యాంక్ యూ, బాయ్. సో మనమైతే ఒక హాస్టల్ని అయితే బుక్ చేసినాము. 400 అయితే పడింది. అది ఏంది ఒక నైట్కి అనుకుంటున్నారా? ఒక నైట్కి కాదు, 3 నైట్లకు కలిపి 400 రూపాయలు. ఎందుకు ఎంత తక్కువ అంటే నాకు తెలీదు. ఆడకపోతే కానీ ఆడ ఫెసిలిటీస్ అవన్నీ ఆడకపోతే కానీ అర్థం కాదు. రేటింగ్ ఏమో 9.6 ఇచ్చినాడు రేటింగు. చూద్దాం. పార్కింగ్. హాయ్, आंध्र प्रदेश. या एवरीथिंग गुड. पार्किंग किधर है? इधर ही है सर, प्रॉब्लम नहीं है ना? नो प्रॉब्लम. हाँ